మహిషాసురుడు. మహిషము అనగా దున్నపోతు. అసలు మహిషాసురుని పుట్టుక వెనుక రహస్యమేంటి? ఆది పరాశక్తి దుర్గావతారం ఎత్తి మహిషాసురుణ్ణి ఎలా అణిచివేశారో ఆ రాక్షసుడి యొక్క మహిషాసుడి కథ. ఈ కథను తెలుసుకోబోయే ముందు మీరు మా ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. దానవ వంశానికి మూలపురుషుడైన ధనువుకు ఇద్దరు కుమారులు రంభుడు, కరంభుడు. పుట్టుకతో దానవులైన వీరిద్దరూ గుణంలో, ప్రవర్తనలో చాలా మంచివాళ్లుగా మంచి పేరు తెచ్చుకున్నారు. అయితే చాలా కాలం వరకు వారిద్దరికి కూడా సంతానం కలగలేదు. సో సంతానం కోసం రంభుడు మరియు కరంభుడు తీవ్రమైన తపస్సు చేయాలనుకుంటారు. అందుకుగాను రంభుడు పంచాగ్ని మడుగులోను, కరంభుడు నీళ్లలో నిలిచి ఘోరమైన తపస్సు చేశారు. అలా వారి ఇరువురు తీవ్ర తపస్సు చేస్తుండగా భయభ్రాంతులకు గురైన ఇంద్రుడు ఎలాగైనా వారి తపస్సును భగ్నం చేయాలనుకుంటాడు. అనుకున్నదే తడవుగా ముసలి రూపం ధరించి కరంభుడిని హతమారుస్తాడు. అది చూసిన రంభుడు తీవ్ర వేదనకు గురయ్యాడు. అప్పుడు ఇంద్రుణ్ణి చంపేయాలనుకుంటాడు. కాని దీక్షితుడు క్రోధుడు కాకూడదనే ధర్మానికి కట్టుబడి శాంతిస్తాడు. తిరిగి తన తపస్సును తీవ్రంగా అనుసరిస్తారు. కొన్నాళ్లకు రంభుడికి అగ్నిదేవుడు ప్రత్యక్షమై వరం అనుగ్రహించాడు. అప్పుడు రంభుడు, అగ్నిదేవ, ముల్లోకాలను జయించగల పుత్రుణ్ణి ప్రసాదించడని వరం కోరుకున్నాడు. అగ్నిదేవుడు తదాస్తు అని వరమిచ్చాడు. అలాగే మరో మాట కూడా చెప్పాడు. రంభుడా, ఏ రూపాన్ని చూసి నీ మనసు చలిస్తుందో ఆమె గర్భంలో నీవు కోరుకున్న వీరుడు నీకు కుమారుడుగా జన్మిస్తాడని చెప్పి అంతర్ధానమయ్యాడు. రాంబాసుడు తన ఇంటికి తిరిగి వస్తూ మార్గమధ్యలో యక్షవిహార భూమి అయిన ఒక అందమైన ప్రదేశాన్ని చూశాడు. అప్పుడు అతనుకు అక్కడ ఒక మహిషి అనగా గేదె అతనికి కనబడింది. నిగనిగలాడే ఆ మహిషి రూపాన్ని చూసి రంభుడు ముగ్ధుడయ్యాడు. దైవ సంకల్పం వల్ల ఆ మహిషి గర్భాన్ని ధరించింది. గర్భవతి అయిన మహిషిని వెంటబెట్టుకుని రంభుడు పాతాళ లోకంలో వ్యవహరింపసాగాడు. అక్కడ ఒక మహిషి ఈ మహిషి వెంటపడింది. అప్పుడు రంభుడు ఆ మహిషితో పోరాడి ప్రాణాలు కోల్పోయాడు. తన ప్రాణనాథుని పార్థివ దేహం అగ్నిజ్వాలలో ఆహుతైపోతుంటే చూసి తట్టుకోలేక ఆ రాజమహిషి పరుగు పరుగున వచ్చి రగులుతున్న చితిలోకి దూకి సాగమనం చేసింది. ఆ ప్రాంతంలో యక్షులు ఆశ్చర్యంతో నిశ్చేష్టులై చూస్తుండగా ఆ చితిమంటల నుంచి మహిషాసురుడు ఆవిర్భవించాడు. ఇలా రూపుదాల్చిన మహిషాసురుడు సుదీర్ఘకాలం తీవ్రమైన తపస్సు చేసి పురుషుల వల్ల తనకు మరణం లేకుండా వరం పొందాడు. అలా వరం బలగర్వితుడై ముల్లోకాలను జయించాలని బయలుదేరాడు. అలా అతడు తన వరం బలంతో సేన మరియు సేనాధిపతుల సహాయంతో అన్ని లోకాలను జయించాడు. ఇక స్వర్గాన్ని జయించాలని సంకల్పించి మహాబలుడును దూతగా స్వర్గాధిపతి అయిన ఇంద్రుని వద్దకు పంపించాడు. అక్కడ ఇంద్రుని వద్ద మహాబలుడు భూలోకంపై విజయం సాధించిన తమ ప్రభువు స్వర్గాన్ని జయించడానికి వస్తున్నాడని చెప్పాడు. అలాగే దేవేంద్ర, స్వర్గాన్ని విడిచి ఎక్కడికైనా వెళ్ళిపో, లేదా మహాప్రభువైన మహిషాసురుని శరణు పొందు. ఈ రెండూ కాదంటావా? యుద్ధానికి సిద్ధంగా ఉండు అని హెచ్చరించాడు. మహాబలుడు మాట తీరు చూసి మహేంద్రుడు తీవ్ర కోపంతో, నీవు దూతగా వచ్చావు కాబట్టి నిన్ను శిక్షించను, కనుక బ్రతికిపోయావు. నీ ప్రభువైన మహిషాసురుడు గడ్డిని తినే ఒక జంతువు కదా, అతనికి ఇంత అహంకారం సహజమే. కాకపోతే మాకు కోపం కలిగితే అతని కొమ్ములు విరుస్తాం. అందువల్ల అతన్ని బుద్ధి కలిగి ప్రవర్తించమని చెప్పు. ఇదే నా హెచ్చరిక అని తీవ్ర స్వరంతో హెచ్చరించాడు. ఇదంతా తెలుసుకున్న మహిషాసురుడు వెంటనే తన సేనను స్వర్గంపై దండయాత్రకు పంపాడు. ఇదే సమయంలో ఇంద్రుడు దేవగురువైన బృహస్పతితో సమావేశం చేసి గురువుగారి సూచన మేరకు బ్రహ్మ వద్దకు పోయి శరణు కోరాడు. అప్పుడు దేవేంద్రులతో కలిసి బ్రహ్మ కైలాసానికి వెళ్లి పరిస్థితిని పరమేశ్వరులకు చెప్పగా శివుడు వారందరితో కలిసి వైకుంఠానికి వచ్చి మహావిష్ణువును ప్రార్థించాడు. మరోపక్క మహిషాసురుడు సకల దాన సమూహాలను వెంటబెట్టుకుని సంగ్రామానికి వచ్చాడు. దేవతల శక్తి వల్ల మహిషుని సైన్యమంతా భస్మీపటలమైంది. మహిషుడు మహాగరుడైన తన మాయా ప్రభావంతో అనేక రూపాలను ధరిస్తూ రంగాన్ని బీభత్సం చేశాడు. అప్పుడు మహావిష్ణువు సుదర్శన చక్రాన్ని, శంకరుడు త్రిశూలాన్ని, బ్రహ్మశక్తి ఆయుధాన్ని ధరించి మహిషుడితో తలపడ్డారు. మహిషుడు తన గదను, ఖడ్గాన్ని చేతబూని సైన్యాన్ని కలవరపరుస్తూ త్రిమూర్తులకు సైతం లొంగకుండా చిత్ర విచిత్ర విన్యాసాలతో యుద్ధం చేశాడు. ఈ విధంగా దేవదానవులకు సుదీర్ఘకాలం యుద్ధం జరిగింది. అయితే అతని వరం కారణంగా మహిషుడు స్త్రీ చేతగాని పురుషుడి చేతగాని మరణించడని గ్రహించి యుద్ధంను ఆపేశారు. ఇక మహిషుడు విజృంభించి ఇంద్రుని తరిమివేసి దేవతల నగరాన్ని ఆక్రమించి స్వర్గభోగాలను అనుభవిస్తూ దేవతలకు నిలువు నీడలేని పరిస్థితిని కల్పించాడు. అప్పుడు త్రిమూర్తులు, దేవతలు సమావేశమై తమ తమ అంశాల నుండి ఒక తేజో విశేషాన్ని ధ్యాన రూపంలో వెలువరించారు. ఆ తేజో రాశి శక్తివంతమైన పరాశక్తి రూపంలో దర్శనమిచ్చింది.
రాక్షస సంహారం కోసం గగనంలో వెలుగుతున్న ఆ పరాశక్తిని చూసి దేవతలందరూ శిరస్సు వంచి చేతులు జోడించి పరిపరి విధాలా ప్రార్థించారు. ఆదిశక్తికి సహస్ర చక్రాన్ని విష్ణువు, త్రిశూలాన్ని శివుడు, శంఖాన్ని వరుణుడు, శక్తిని అగ్ని, ధనస్సు వాయుదేవుడు, వజ్రాయుధాన్ని ఇంద్రుడు, దండాన్ని యముడు ఇచ్చారు. ఈ విషయమంతా మహిషుడికి దూత వల్ల తెలిసింది. ఆకాశంలో కనిపించిన ఆమె సౌందర్యాన్ని గురించి దూతల వల్ల విన్న మహిషుడు భయభ్రాంతికి గురయ్యాడు. వెంటనే మహిషుడు తన దూతలతో ఆమె దగ్గరకు వెళ్లి అతను ఆమెను వివాహం చేసుకోవడానికి అలాగే భార్యగా స్వీకరించడానికి సిద్ధపడినట్లు తెలుపమన్నాడు. ఇదే విషయాన్ని ఆ దూతలు పరాశక్తి వద్ద తెలిపారు. అది విన్న పరాశక్తి పక్కున నవ్వింది. అలాగే పోయి నీ ప్రభువైన మహిషాసురుడికి బ్రతుకు మీద తీపి ఉంటే పాతాళానికి పోయి సుఖంగా ఉండమని చెప్పండి, లేకపోతే యుద్ధానికి సిద్ధమవ్వమని చెప్పండి. నా చేతిలో నీ ప్రభు ప్రాణాలు వదలడం తథ్యం అని పరాశక్తి పలికింది. తిరిగి ఇదే విషయాన్ని మహిషాసురుడి వద్ద తెలిపిన దూతలు ఇక లాభం లేదని భావించి ఒకరోజు విరూపాక్షుడు, దుర్ధరుడు అనే ఇద్దరి దూతలను పిలిపించి ఆమె వద్దకు వెళ్లి తన వైభవాన్ని, పరాక్రమాన్ని ఆమెకు వివరించండని చెప్పాడు. మరియు నిష్కారణంగా ఆమె జీవితాన్ని నాశనం చేసుకోవద్దని తెలుపమన్నాడు. మీ ప్రభువునైన నేను స్వర్గం మరియు పాతాళ లోకాలకు అధిపతినని ఆమెకు తెలియచెప్పండి అని తెలిపాడు. ఆమె గనుక నా భార్య అయితే అన్ని లోకాలను పాలించవచ్చని చెప్పండి. అలా దూతలను పురమాయించాడు. ఇదే విషయాన్ని పరాశక్తి వద్ద తెలిపారు. ఇక ఆమె భయంకరమైన కోపంతో మీ ప్రభువు కోరుకున్న వరం వల్ల అతడికి స్త్రీ చేతిలో మరణం తథ్యం. గర్వంతో విర్రవీగే మీ రాజాకు మరణకాలం సమీపించింది. మరో మాట మాట్లాడకుండా నన్ను శరణు వేడుకుంటాడా లేదా మరణానికి సిద్ధపడతాడా తేల్చుకోమని హెచ్చరించింది. ఇక లాభం లేదని మహిషుడు పరాశక్తితో యుద్ధం ప్రారంభించాడు. ముందుగా భాస్కల, దుర్ముఖుల అనే వారిని ఆ దేవిపైకి పంపాడు. వాళ్ళిద్దరూ దేవి చేతిలో మరణించారు. ఆ తర్వాత అసిలోముడు, ధూమ్రాక్షుడు అనే వాళ్ళని యుద్ధానికి పంపగా వారు కూడా దేవి చేతిలో మరణించారు. విధిలేక చివరకు ఆ మహిషుడు సుందరం మానవ రూపం ధరించి సర్వాలంకర శోభితుడై దివ్యక్షేత్రాలతో ప్రకాశిస్తూ సహస్ర సేవా సమేతుడై దేవి సన్నిధికి వచ్చాడు. మహాబలశాలి అయిన నేను నీతో యుద్ధం చేయడం సముచితంగా కనిపించడం లేదు. నాతో వైరం మాని నన్ను అనుసరించు అని దేవిని కోరాడు. ఆ దేవి కోపంతో కన్నెర్ర చేసి ఉగ్రదృష్టితో మహిషుడిపై శస్త్రాలు ప్రయోగించసాగింది. అలాగే మహిషుడు కూడా భిన్న భిన్న రూపాలు ధరించి మాయావేషుడై చిత్ర విచిత్ర విన్యాసాలతో యుద్ధం చేయసాగాడు. ఆ పరాశక్తి తన శక్తివంతమైన చూపులతో ఆ మహిషుడి మాయను అంతం చేసింది. వెంటనే ఆమె యొక్క త్రిశూలంతో మహిషాసురుడిని అంతం చేసింది. దాంతో అతను ప్రాణాలు విడిచాడు. అతనితో పాటు అతని అనుచరులు కూడా మరణించారని మహిషాసుర సంహారం తెలిసి ఇంద్రాది దేవతలు ఎంతో సంతోషించారు. సో ఇది ఇవాల్టి వీడియో. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముఖ్యంగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.